కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాలను విమర్శించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి విమర్శించారు. హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో అప్పులు చేసి దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని మోపిందని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడంతో పాటు ప్రజలపై పన్నుల భారం పెంచుతూ సాధారణ వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. దేశ సంపదను కొద్ది మంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లేలా విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పేరును కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. వికసిత్ భారత్ పేరుతో దేశం అన్ని రంగంలో అభివృద్ధి చెందుతుందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, ధరల భారం, రైతుల సమస్యలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం సెప్టెంబర్ 1న ఢిల్లీలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనే పేరుతో చెప్పేసి అంటే రాముని పేరు తీసుకోవాలి, అయోధ్య రామ మందిరం పెట్టిన మేము అని చెప్పారు. అయోధ్య రామ మందిరం దగ్గర పడేది అంటే అక్కడ మొత్తం రాముడికి రత్నాలు వస్తే అలాగనే దొంగలు పడే పరిస్థితి. రాముడంటే వ్యతిరేకం కాదు, కానీ మహాత్మా గాంధీ దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకుంటుంది. ఆ చట్టం దాని ప్రకారం ఏంటంటే 90% నిధులు నిలిచింది, 10% రాష్ట్రాలు. ఇప్పుడేమో ఈ చట్టాన్ని మార్చి ఇది రామ్ జయంతికి దానికి 40% మార్పు నిధులు 40% దిగబట్టాలి. రాష్ట్రంలో ఎక్కడ నిధులు ఉంటాయి? కానీ ఇలాంటి ఒక దుస్థితి మనం చూస్తాము. అంటే చట్టాలని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడం అనేది దుష్ట సంప్రదాయంగా మోడీ పెంచుతాం. వికసిత భారత్ అంటే బాగా భారత్ అభివృద్ధి దశలో ప్రవేశిస్తుంది, వికసిస్తూ ఉంది. అంటే పూర్తిగా చూస్తూ ఉంటే సంకేతంతో బ్రహ్మాండమైన కానీ ప్రజల భవిష్యత్తులో ఉంది. ఇవాళ అన్ని రకాల సమస్యలే, సకల సమస్యలతో కార్మికులు, రైతులు, కూలీలు లేదా సామాజిక న్యాయం పొరబడినటువంటి ఎస్సీ, బీసీ, బడుగు, పదిహేను వర్గాలు